మొన్న ఈ మధ్యన మైలవరం దగ్గర ఏదో ఒక స్కూల్లో భోజనం సరిగ్గా లేదని జెప్పేసి అందరూ గూడా పిల్లలు పారేస్తున్నాం. ఆ వీడియో బాగా వైరల్ అయింది. ఆ నేపథ్యంలో దాని మీదన కొంతమందేమో ట్రోల్ జేశారు. అది కావాలని ఆ హెచ్ఎం ఇట్లా జేస్తున్నాడంటూ పేపర్‌లో అది రాయించారు. హడావిడి జేశారు. బట్ ఆ తిండి సరిగ్గా దాంట్లో ఉప్పు లేదు, పప్పు లేదు అని జెప్పేసి పిల్లలే స్వయంగా పడేసినటువంటిది చూసాం ఆ రోజున. ఆహ్, దాని మీదన వెంటనే లోకేష్ స్పందించి సదరు దాని మీద చర్య తీసుకుంటాం. ఫుడ్డు సప్లై చేసే వాళ్ళని మారుస్తున్నామని ప్రకటించారు. దాంతో పాటు హెచ్ఎం మీద సస్పెన్షన్ మాత్రం అధికారులు చెప్పారని చేసేశారు. వాస్తవంగా అయితే తప్పు కాదది. చేసేశారు. దానివల్ల అయిన డ్యామేజీని పూడ్చేందుకు ఇప్పుడు స్వయంగా లోకేష్ మైలవరంలోని స్కూల్ దగ్గరికి వెళ్లి భోజనాలు ఆకస్మికంగా తనిఖీ చేశారు. పిల్లలతో కలిసి కొంత భోజనం టేస్ట్ చేశారు. అట్లాగే ఇప్పుడు కొత్త ఆదేశాలిచ్చారు. వారంలో రోజుకొక టీచర్ చొప్పున వారంలో ఫస్టు ఈ వచ్చిన భోజనాన్ని తిని వాళ్ళు ఓకే అన్నాక పిల్లలకి పెట్టాలి అన్నటువంటిది. అసలు ఎందుకు ఇంకో రూపాయి ఇచ్చి ఖచ్చితంగా టీచర్స్‌కి భోజనం కూడా అక్కడే చెయ్యాలి అని పెడితే, అప్పుడు ఆ టీచర్లు వీళ్ళు కలిసి బాధ్యతాయుతంగా చేస్తారు. టీచర్లు ఇంటి దగ్గర నుంచి ఎందుకు తెచ్చుకోవాలి? అవసరమైతే ఓ రూ. 10 ప్రభుత్వం ఖర్చు పెట్టి చేస్తే అప్పుడు మంచి క్వాలిటీ వస్తుంది. టీచర్ తను తినే తిండిని పిల్లలకి పెట్టించాలన్నప్పుడు జాగ్రత్తగా చూస్తారు. ఇప్పుడు మాకేం బాధ్యత? అది ప్రభుత్వం బాధ్యత సరిగ్గా లేపోతే అనే రూట్‌లో ఉన్నారు. అదొకసారి ఆలోచించుకుంటే బెటర్.